హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ప్రాపర్టీ ఎక్కడో లేదండి, మనకి కుంట్లూరు చౌరస్తా నుంచి జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్, హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. మంచి కన్స్ట్రక్షన్ అనమాట, G+1 అండి. చూస్తున్నారు కదా, ఈ కాలనీ వచ్చేసి మనకి కొలెన్ శివారెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. 163 స్క్వేర్ యార్డ్స్ 30x49 డైమెన్షన్స్లో నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్. ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది, చుట్టూ మంచి కన్స్ట్రక్షన్ అండి. చూడండి, మంచి కాలనీలో ఉందన్నమాట. ఎలివేషన్ చూసుకుంటే అయితే చాలా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా మనకి లోపలికి ఎంట్రీ అయ్యే ముందు గేట్ చూసుకుంటే మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. రైట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారండి. చుట్టూ మనకి ఇట్లా ఐరన్ రాడ్స్ గిట్ట ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్లో మనకి ఒక కారు అదేవిధంగా బైక్ పెట్టుకునేంత స్పేస్ ఉందండి. పార్కింగ్లో మనకి పైన చూసుకున్నట్టయితే పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా నీట్గా లైట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ బోర్ తీసుకున్నారండి. చూస్తున్నారా, మంచి ఫీట్స్ తోటి బోర్ తీసుకున్నారు. వాష్ ఏరియా తీసుకున్నారు, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సంపు 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారండి. పార్కింగ్ అయితే మంచిగా స్పేషియస్ ఉందండి. చూస్తున్నాగా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK తీసుకున్నారు. ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 3 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండొద్దండి, 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకి వాష్ ఏరియా అయితే తీసుకున్నారు అనమాట. సో మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి డోర్స్ చూడండి, నార్త్ ఫేసింగ్లో సింహద్వారం తీసుకున్నారు. డోర్స్ గిట ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదండి. రెంటర్స్ కోసం గిట ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. చుట్టూ మనకి ఇట్లా డిజైన్ ప్రొవైడ్ చేశారండి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా తీసుకున్నారండి. అలాగే మనకి ఇట్లా ప్లాంట్స్ గిట్ ఇచ్చారనమాట. ప్రతి డోర్స్ దగ్గర మనకి ఇట్లా 2 ప్లాంట్స్ గిట ప్రొవైడ్ చేశారు వీళ్ళే. చాలా బాగుందండి. లోపలికి వెళ్తే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు కంప్లీట్గా. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో. మంచి ప్రొఫైల్ లైట్స్ కానీ అన్నీ నీట్గా తీసుకున్నారండి. అలాగే మనకి హాల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోరు, అదేవిధంగా ఇక్కడ విండో, యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి గల్లీ అండి. చూస్తున్నారు, లాస్ట్కి వాష్ ఏరియా అనమాట. సో మన హాల్ అయితే చాలా స్పేషియస్ తీసుకున్నారు. ఇట్లా ఆర్చ్ గిట్ట తీసుకున్నారు. చూస్తున్నారు, ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ మంచి కంప్లీట్గా చుట్టూ షెల్ఫ్స్, వాళ్ళకి మంచి టైల్స్ ప్రొవైడ్ చేశారు. మంచి డిజైన్ తీసుకున్నారండి, చాలా బాగుంది అనమాట. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే కిచెన్కి వెళ్ళే ముందు ఇట్లా మనకి ఆర్చ్ గ్రానైట్ తోటి తీసుకున్నారు. ఇట్లా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. లోపలికి వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సింక్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. కింద గిట మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారండి. అలాగే మనకి వాల్కి టైల్స్, ఇట్లా మనకి విండో గిట తీసుకున్నారు. యూపీవీసీ గిట మంచి ఎగ్జాక్ట్ ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ చిన్న షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ గిట మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. మళ్ళీ ఇక్కడ ఒక డోర్ తీసుకున్నారు. బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ 1.5 ఫీట్ గల్లీ ఉంటుందండి. చుట్టూ మనకి ఇట్లా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా తిరిగేటట్టు మంచిగా గల్లీ తీసుకున్నారు. సో నెక్స్ట్ మనం పూజ గది తీసుకున్నాం. పూజ గది వచ్చేసి మంచిగా స్పేషియస్ ఫ్యామిలీ రెంటర్స్ కోసం గిట్ట ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మొత్తం టైల్స్, విండో కానీ పైన మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా తీసుకున్నారండి. ప్లెజెంట్గా ఉందన్నమాట పూజ గది. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ ఉందో చూడండి. ఎక్కడ స్పేస్ని వేస్ట్ చేయలేదండి, పర్ఫెక్ట్గా యూజ్ చేశారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకే బీరువా ప్రొవిజన్. అలాగే మనకి యూపీవీసీ విండో, ఇదైతే మ్యాండేటరీ అండి, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి వన్ సైడ్ వాల్కి మంచి పెయింటింగ్ తీసుకున్నారు. ఇట్లా కొత్త డిజైన్స్ తోటి తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ మనము అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాం. దీంట్లో మంచి స్పేషియస్ ఉందండి. చూస్తున్నదా, పై వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. రెంటర్స్ కోసం అని ఎక్కడ క్వాలిటీ గిట్ తక్కువ చేయలేదంట. నెక్స్ట్ ఆపోజిటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ ఉందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. వాల్కి చూస్తున్నారు కదా, పెయింటింగ్ అయితే నీట్గా తీసుకున్నారు.
పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా తీసుకున్నారండి, చాలా నీట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. షెల్ఫ్స్ పక్కన మనకి ఒకటి విండో తీసుకున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్, ఇది వచ్చేసి మనకి ఇండియన్ తీసుకున్నారండి, చూస్తున్నారు కదా, ఇండియన్ తీసుకున్నారు. పై వర్క్ టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా విండో కానీ ట్యాప్ ప్రొవిజన్స్, అలాగే మనకి వాటర్ ప్రూఫింగ్ డోర్ గిట్ట తీసుకున్నారు. నెక్స్ట్ మనం వచ్చేస్తే ఇటు ఈస్ట్ సైడ్ నుంచి ఒక డోర్ గిట్ట తీసుకున్నారండి పార్కింగ్లోకి వెళ్ళడానికి, చూస్తున్నదా, ఇటు నుంచి మనం బయటికి రావచ్చు అనమాట. 2 doors ఇచ్చారు ఇట్లా. సో నెక్స్ట్ పైకి వెళ్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవిట కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా మనకి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇట్లా ప్రతి దగ్గర మనకి ప్లాంట్స్ ఇట్లా ప్రొవైడ్ చేశారు అనమాట, మంచిగా ప్లెజెంట్గా ఉందండి. సో పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. బాల్కనీ చూస్తున్నారో ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ కంప్లీట్గా గ్రానైట్ యూజ్ చేశారండి, ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. పైన మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు, చూస్తున్నారు కదా, లైటింగ్స్ కానీ ప్రొఫైల్ లైట్స్ అన్నీ బాగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. మీకు చుట్టూ చూస్తే మంచి కన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ స్ట్రేట్గా చూసుకుంటే మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి నాగోల్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ మనకి చౌరస్తా, కుంట్లూరు చౌరస్తా నుంచి డైరెక్ట్ నాగోల్ కనెక్టివిటీ రోడ్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. అటు మనకి హైదరాబాద్కి లేదా పెద్దంబర్పేటకి వెళ్ళాలన్నా మంచి లొకేషన్. అదేవిధంగా ఇటు మీరు నాగోల్ కన్నా వెళ్ళొచ్చు అనమాట. మిడిల్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. సో నెక్స్ట్ సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారు. ఎంత గ్రాండ్గా తీసుకున్నారో చూడండి, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. చుట్టూ మనకి ప్రొఫైల్ లైట్స్ పెట్టారు. అదేవిధంగా మంచి ఆర్చ్ టైప్ తీసుకున్నారు, గ్లాసెస్ కానీ. అదేవిధంగా మీకు ఒకసారి డోర్స్ చూపిస్తాను అండి. డోర్స్ అయితే చాలా నీట్గా తీసుకున్నారండి, మంచి కన్స్ట్రక్షన్ అనమాట. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు, చూస్తున్నదా, మంచి క్వాలిటీ డోర్స్. మనకి రెంటర్స్ కోసం డిఫరెంట్, అదేవిధంగా ఓనర్స్ కోసం గేట డిఫరెంట్గా తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ప్లాంట్స్ మ్యాండేటరీ అండి. ప్రతి డోర్ దగ్గర మనకి ఇట్లా ప్లాంట్స్ గిట్ ఇచ్చారనమాట, మంచిగా నీట్గా. అది గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కి మనకు వాష్ ఏరియా అయితే తీసుకున్నారనమాట. మంచి చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్ అండి, మంచి కాలనీలో ఉందనమాట. నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాము. స్పేషియస్ హాల్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ యూజ్ చేశారు, మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోరు, అలాగే మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు అనమాట. వన్ సైడ్ మనకి ఇట్లా వాళ్ళకి మొత్తం పెయింటింగ్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఆర్చ్ ఉంది కాబట్టి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు అండి. స్పేస్ మొత్తం కానీ గెస్ట్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ముందరకు వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి, మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఈ సపరేట్గా లివింగ్ ఏరియా. ఇది కూడా మంచి స్పేషియస్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ యూజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తీసుకున్నారండి, చాలా బాగుంది. నెక్స్ట్ ముందరకు వచ్చేసి ఇది డైనింగ్ స్పేస్ అండి. మంచి ఈజీగా 10 members కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉంది. అదేవిధంగా పైన ఇట మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అలాగే వాళ్ళకి మంచిగా పెయింటింగ్స్, లైట్ కలర్ పెయింటింగ్. ఇక్కడ మనకి సింక్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అట్లా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్కి వెళ్ళే ముందు ఇట్లా మంచిగా ఆర్ట్స్ తీసుకున్నారు గ్రాండ్ తోటి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, ఎల్ షేప్లో తీసుకున్నారు కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, సింక్ తీసుకున్నారు. అదేవిధంగా ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే యూపీవీసీ విండో, మనకి చిన్న షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా పైన ఎక్స్ట్రా రూఫ్ ఇచ్చారు అనమాట. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి, చూస్తున్నారా. అలాగే మనకి ఇక్కడ నుంచి వెళ్తే వాష్ ఏరియా తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు వాష్ ఏరియా. ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు వాషింగ్ మిషన్ కోసం. అదేవిధంగా ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ బ్యాక్ సైడ్ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మన కిచెన్లోనే పూజ గది తీసుకున్నారు. ఇది మంచి స్పేషియస్ ఉందండి. వాల్కి మొత్తం టైల్స్, విండో కానీ, మిడిల్లో మనకి గోల్డెన్ స్ట్రిప్స్ ప్రొవైడ్ చేశారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది ఎంత స్పేషియస్ ఉందో చూడండి ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంటుంది. అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు, బీరువా ప్రొవిజన్. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకురాండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది అనమాట థీము. అదేవిధంగా ఇక్కడ విండో ఇచ్చారు, యూపీవీసీ విండో. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మంచి స్పేషియస్గా పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. విండో కానీ మంచి వాల్ టైల్స్, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇట్లా తీసుకున్నాను అనమాట.
నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే తీసుకున్నారండి. ఇది కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. కింద ఫ్లోరింగ్ చూడండి, కంప్లీట్గా టైల్స్ యూజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ వాల్కి మంచిగా పెయింటింగ్స్, పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా అండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. సో అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, యూపీవీసీ విండో తీసుకున్నారు విత్ ఫోటో ఫ్రేమ్. ఇక్కడ ఇంకొన్ని షెల్ఫ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ కోసం. పై వర్క్ టైల్స్, అదేవిధంగా విండో ఇచ్చారు. మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా తీసుకున్నారు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇట అదే విధంగా తీసుకున్నారు. మంచి వాటర్ ప్రూఫ్ డోర్ సీట్ తీసుకున్నారంట. సో ఇక్కడ డోర్ సీట్ చూడండి, ప్రతి రూమ్లో మంచి క్వాలిటీ డోర్స్ వాడారంట, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, మంచి క్వాలిటీ డోర్స్ వాడారు. సో ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ఇది మనకి కొల్లన్ శివారెడ్డి కాలనీలో ఉందన్నమాట, రోడ్ నెంబర్ 4లో ఉంది. పైకి వెళ్ళి మీకు ఒకసారి ఓవరాల్ వ్యూ చూపిస్తాను. సో పైకి వెళ్ళేటప్పుడు ఇటు మనకి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ పైన మనకి కంప్లీట్గా గ్రానైటే తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. అదేవిధంగా పైన హెడ్ రూమ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా రేకులు ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ బాల్లో కూడా విండో తీసుకున్నారు. సో పైన ఇటు మంచి వ్యూ ఉందండి. చూసుకున్నట్టయితే మనకి ఇది టెర్రస్ అనమాట. టెర్రస్లో కింద ఫ్లోరింగ్ చూడండి ఒకసారి, కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్ చేయించారు. సో మనకి చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్ అండి, అన్ని కన్స్ట్రక్షన్స్ అనమాట. కొల్లన్ శివారెడ్డి కాలనీ గుంటూరు చౌరస్తా నుంచి జస్ట్ 500 meter డిస్టెన్స్లో ఉంటుందండి. సో చూసుకున్నారు కదా. అలాగే మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. సైజ్ గిట్ట చూసుకున్నట్టయితే చాలా పెద్దగా తీసుకున్నారు. ఇన్ కేస్ మీరు G+2 గిట్ట వేసుకోవచ్చు అనమాట, పర్మిషన్ తీసుకొని. ఇప్పుడు G+1 పర్మిషన్ ఉందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి నాగోల్కి వెళ్ళే రూట్ అనమాట, డైరెక్ట్ నాగోల్ కనెక్టివిటీ రూట్ అండి. ఇది గుంటూరు చౌరస్తా నుంచి నాగోల్ కనెక్టివిటీ రూట్ అనమాట. హైదరాబాద్ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకి 2 kilometer డిస్టెన్స్ వస్తుంది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,55 lakhs చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నారు, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఈ ప్రాపర్టీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ 80% బ్యాంక్ లోన్ ఇటు అవైలబుల్ ఉందండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట. సో నెక్స్ట్ స్కూల్స్, కాలేజెస్ కానీ అన్ని దగ్గర ఉన్నాయి. అలాగే మనకి మంచి నెగోషియబుల్ చేస్తూ ఉంటున్నారు. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.